ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ చూసుకుని మాత్రం ఒప్పో వాళ్ళు ఉంటారు ఒప్పో రెనో 16 అండ్ రెనో 16C అండ్ ఆల్సో ఒప్పో వాళ్ళు బబుల్ ఎవరో లాంచ్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ ప్రైస్ తో పాటు వస్తున్నాయి. ఒప్పో రెనో 16 వచ్చేసరికి 62,000 ఉంది, 16C వచ్చేసరికి 47,000 ఉంది అండ్ బబుల్ వచ్చేసరికి విత్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అది 8,000 ఏమో ఉందన్నమాట ప్రైస్ తో పాటు కూడా. ఒకసారి మీరు డెడికేట్ వీడియోస్ చేసాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ ఎల్జీ ఉందన్నమాట. సో ఎల్జీ వాళ్ళైతే ఎక్స్ బూమ్ అయితే బౌన్స్ ఎక్స్ బూమ్ గ్రామ్ ఏఐ స్పీకర్స్ తీసుకొచ్చాము. 30 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్తో పాటు వస్తున్నాయి అన్నారు. బాగా అనిపించింది కానీ తీసుకోరా అది తెలియదు. ఎందుకంటే ఒకటి వచ్చేసరికి అది ఇక్కడ ఎక్స్ బౌన్స్ ఏదైతుందో 13,000 ఉంది, గ్రాబ్ ఏదైతుందో 10,000కి వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి వివో అంటాం. వివో వాళ్ళది వివో ప్యాడ్ 5C అయితే లాంచ్ అయిపోయింది. 10,000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్తో పాటు కూడా చైనాలో లాంచ్ అయింది అనేసి అప్డేట్ చేసి మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేసే ఇట్లా 38,000కి రావచ్చు అనమాట. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ అనమాట. నథింగ్ ఫోన్ 4B ఏదైతుందో RCB ఎడిషన్ ఏదైతుందో బై టీజర్ వేస్తారు, ఇండియాలో రావచ్చు అనేసి అంటారు అనమాట. పెద్ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ వెయిట్ చేయాల్సిందే. July 7th దాకా అయితే స్మార్ట్ ఫోన్ లాంచ్ కానీ అప్డేట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మోటరోలా అంటాం. మోటరోలా ఎడ్జ్ 70 Pro Max అనమాట. స్మార్ట్ ఫోన్ అయితే HDR10+ సర్టిఫికేషన్ సైట్లో స్పాట్ అయిందనమాట. WBC లిస్టింగ్లో రివీల్ అయిందని చెప్తారు. డీటెయిల్స్ ఏవైతే మంచి ఏమంటారు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిందని అయితే. సో చూడాలి ఎప్పుడు వస్తుంది అయితే వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా నిన్న అనుకుంటే వాట్సాప్కి సంబంధించి మంచి అప్డేట్ వచ్చినట్టు కదా, ఇది @ అని తీసుకొచ్చాను. సో బిజినెస్ అవన్నిటికీ సో గవర్నమెంట్ ఏదైతుందో దానికి ఎక్స్ప్లెనేషన్ అండ్ దానికి సంబంధించి ప్రైవసీ కన్సర్న్ సంబంధించిన అప్డేట్ అయితే అడగబోతుంది అనమాట. చూడాలి ఎలా ఉంటుంది ఏంది అనేసి మాత్రం. సెకండ్ న్యూస్ చూసుకుని వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ బిజినెస్ నుంచి అనమాట. సో వాట్సాప్ బిజినెస్ వాళ్ళకి ఏదైతే ఉందో దగ్గర వీళ్ళు టోకన్ బేసెస్ తీసుకొస్తున్నాం అనేసి అయితే అన్నారు. ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే 1 million టోకన్స్ అయితే తీసుకున్నాం కంపెనీ ఏదైతుందో వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే దగ్గర 20,000 నుంచి 25,000 టోకన్స్ అయితే రఫ్గా తీసుకోవచ్చు. 4 to 5% అనేసి అయితే అంటారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇక్కడ వీళ్ళు $2 అనేసి అయితే పెట్టిరన్నమాట బిజినెస్కి. అండ్ ఇండియన్ కరెన్సీ చూసుకుంటే 189 రూపీస్ అనేసి అయితే అంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కాలీ లినక్స్ ఉంటామన్నమాట. సో కాలీ లినక్స్ వాళ్ళది కొత్త వర్జన్ అప్డేట్ వచ్చిందన్నమాట. ఇక్కడ దీనిలో 2026.2 వర్జన్ అప్డేట్ తీసుకొచ్చి చాలా మెయిన్ చేంజ్ చేసి ఫైనల్ వీక్ ఆఫ్ Q2 తీసుకొచ్చారన్నమాట. అండ్ GNOME 50 KDE ప్లాస్మా 6.6తో పాటు కూడా వస్తుంది. ఇంకా అడిషనల్ టూల్స్ వస్తున్నాయి, ఒకవేళ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ క్రియేటివ్ స్టూడియో యాప్ ఏదైతుందో దాంట్లో AI టూల్స్ అయితే తీసుకొచ్చు. క్రియేటివ్ స్టూడియో యాప్ అంటే ఏముందంటే ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేది ఫైనల్ కట్ ప్రో వస్తుంది, పిక్సెల్మేటర్ ప్రో, లాజిక్ ప్రో, మోషన్, కంప్రెసర్ అండ్ ఫైనల్ కట్ కెమెరా. వీటిలో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్గా లైక్ వీడియో ఎడిటింగ్కి, ఇమేజెస్కి, ఆడియో దానికి AI టూల్స్ అయితే తీసుకొచ్చినమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో మాత్రమే ఇక్కడ గేమర్ నెక్సస్ అని యూట్యూబర్ ఉన్నారు. సింగిల్ ర్యామ్కి డ్యూయల్ ర్యామ్కి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉందనేసి స్టీమ్ మెషిన్ అవుతుంది చాలా ఇంప్రూవ్మెంట్తో పాటు వస్తుందని అయితే ఇక్కడ వీడియో రివీల్ అయితే 19% ఇంప్రూవ్మెంట్, 90% చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ పై సింగిల్ ర్యామ్ అయినా డ్యూయల్ ఛానల్ ఏంటంటే నార్మల్ నేను PC బిల్డ్ వీడియోస్ చూసింటే ఇట్లా నావి నేను ఒక్కోసారి సింగిల్ ర్యామ్ చాలా మంది రికమెండ్ చేస్తాను, తర్వాత ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తాను. సో ఇప్పుడు 2 ర్యామ్స్ పెట్టుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూపించారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ప్లే స్టేషన్ వాళ్ళైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసారు అన్నమాట. ఫిజికల్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో January 2020 నుంచి అఫీషియల్గా తీసేస్తున్నాం అనేసి అయితే అన్నారు. ఒకవేళ ఫిజికల్ డిస్క్ బాక్స్ ఉన్నా సరే కూడా మీకు కోడ్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మన GTA 6 కూడా అలానే వచ్చింది కదా, ఫిజికల్ డిస్క్ దాంట్లో కీ ఉంటుంది, ఆ కీతోనే తీసుకోవాలనేసి అయితే అన్నారు. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంది పరిస్థితి అయింది అనేసి అయితే మాత్రమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ప్లే స్టేషన్ నుంచి అనమాట. ఇది కూడా ఏంటంటే PlayStation 3 నుంచి అనమాట. సో PlayStation 3 స్టోరేజ్ అఫీషియల్గా PlayStation 3 నుంచి ఆగస్టు డిస్కనెక్ట్ అయిపోతుంది. సో దాంట్లో గేమ్స్ కానీ ఏమైతే కొనుక్కోలేదు అనమాట. ఆబ్వియస్లీ డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట, కానీ పర్చేసింగ్ అవన్నీ చేసుకోలేదు అనేసి అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది ఆనుముషా వే ఆఫ్ ద స్వార్డ్ గేమ్ ఏదైతే ఉందో ఇక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయినాయి అన్నమాట. సో వే ఆఫ్ ద స్వార్డ్ ట్రైలర్ చూసుకుంటే September 4th ట్రైలర్ వస్తుంది, September 25th గేమ్ అయితే రాబోతుంది అనేసి అయితే అప్డేట్ అయితే ఇష్టం అన్నమాట. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చే మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.